సర్దుకుపోవటంలో మొదటిది సహనం. స్త్రీలు మాత్రమే కాదు, పరిపూర్ణ స్థితిని చేరుకోవాలని అభిలషించే వారందరూ సంతరించుకోవాల్సిన గుణం. ఇల్లైనా, కార్యాలయమైనా, సమాజంలో ఏ రంగమైనా సరే సమస్యలలో, భేదాభిప్రాయాలలో లేని చోటంటూ ఉండదు. అలా ఏదైనా తలెత్తితే కొట్లాటకు సిద్ధపడకుండా కాస్త సహనాన్ని పాటించాలి. కాస్త నిదానించి సమస్యను పరిశీలించాలి. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే 100కి 99 పరిస్థితులలో తప్పు మనదే అయి ఉంటుంది. కాస్త ఓర్పు కనబరిచి ఆ తప్పును అంగీకరించటం ద్వారా మరో విధై విధానాన్ని, విభేదాలను తొలగించుకొని స్నేహభావంతో జీవించవచ్చు. మాతృదేవి ప్రకారం సహనం ఉన్నత ఆధ్యాత్మిక సాధనం. సహనం కంటే ఉత్కృష్టమైన గుణం లేదు. తరువాతది మాధుర్యం. మన పైన చూపిన పరిస్థితుల్లో తప్పు ఎదుటి వ్యక్తిదే అనుకుందాం. ఆ సంగతి పెద్దగా అరుస్తూ పోట్లాడుకునే తీరులో చెప్పనక్కరలేదు. తీయని మాటలతో వివరించవచ్చు కదా! నిజాన్ని అయినా కటువుగా చెప్పరాదు. కటువుగా మాట్లాడడం వల్ల మనిషి స్వభావం తీయదనాన్ని కోల్పోయి కటువుగా మారిపోతుంది. మితభాషణము, తీయదనము అతడి నుండి వీడ్కోలు పుచ్చుకుంటాయి అనేవారు మాతృదేవి. అమ్మ సహనాన్ని గురించి బాగా చెప్తారు. సర్దుకుపోమంటారు అందరూ. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహనంగా ఉండాలి, సర్దుకుపోవాలి. ఏదైనా గొడవలు వస్తాయి, రాకుండా ఎందుకుంటాయి? వచ్చినప్పుడు కొట్లాడి స్థిరపడకుండా సహనాన్ని పాటించి నిదానంగా సమస్యను పరిష్కరించుకుంటే కానీ దానికి 99 మంది పరిస్థితుల్లో తప్పును మందే అయి ఉంటుంది, కానీ అది చూసుకోం. ఎదుటి వాళ్ళ తప్పు అని చూస్తాం, కానీ మన తప్పును మనం చూసుకోం. కాస్త ఓర్పు నుంచి ఉన్నట్టయితే అంగీకరించేదాన్ని ఎప్పుడు కూడా మనం యాక్సెప్టెన్స్ లో ఉండాలి. నా తప్పు అమ్మ, పర్వాలేదు, నాదే తప్పు అని చెప్తే ఎదుటి వాళ్ళు కనుకరిస్తారు. కాదు మీది కాదు, మా తప్పు అంటారు అప్పుడు వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా విభోదం తొలగించేవారు అమ్మ. అంటే ఏదైనా సమస్య వస్తే స్నేహభావంతో చూసుకోవాలి, కానీ కొట్లాడ దిగకూడదు, ఆ సహనం ఉండాలి అని. ఆ సహనం ఉంటేనే మన ఆధ్యాత్మిక సాధన అని చెప్పేవారు అనమాట. అది చాలా ఉత్కృష్టమైనటువంటి గుణం అని. అలాగే తర్వాత మాధుర్యం. మాధుర్యం అంటే ప్రేమ. మాధుర్యం అంటే తీపి. తీపి అంటే ప్రేమ. మనం పైన వయసులో తప్పు ఎవరికి ఎదుటి వ్యక్తి అనుకున్నాం, ఆ సంగతి పెద్దగా అరుస్తూ పోట్లాడుకునే తీరులో చెప్పక్కర్లేదు. తప్పు ఎదురుగా అని తెలుసు మనకి. తెలిసినా కూడా అమ్మ నువ్వు తప్పు చేసావు అనకూడదు. ఈ రోజు తప్పు అయిపోతే మళ్ళీ రేపు సర్దుకోవచ్చు. నేను చేయనా తప్పు, నేను కూడా ఒకరోజు చేస్తాను అని చెప్తే ఎదుటి వాళ్ళు తప్పకుండా కరుణ వేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారు ఆ తప్పును కూడా. అందుకని ఎంత నిజాన్ని అయినా కూడా కటుగా చెప్పకూడదు. మెల్లగా చక్కగా చెప్పడం నేర్చుకుంటే అది ఆ కటువు మోరిపోయి వాళ్ళని కూడా మితభాషణం ఎక్కువ. అందుకని ఎక్కువ మాట్లాడకూడదు, అవసరమైన దానికి మాట్లాడుకోవాలి. అలా అంటే ప్రతి మాట వినాలని అనిపిస్తుంది అందరికీ కూడా. అలా ఉండేవారు అమ్మ ఎప్పుడు కూడా. అందుకనే అమ్మ బయటికి వెళ్ళిపోతుంటే కూడా మాతృదేవి వెళ్ళిపోతున్నారు అని భయపడేవారు. అమ్మ ప్రతి మాట అమ్మని వినాలనుకుని కోరుకునేవాళ్ళంతా కూడా. ఆ తర్వాత గుణం మృదుత్వం. స్త్రీత్వం అంటేనే మృదులమైన జీవితం అమర్చుకోవడమే. మాతృదేవి జీవిత పర్యంతం మాటలు, చేతలు అంతెందుకు ఆమె ప్రవర్తన మృదులంగా ఉండేవి. లజ్జను మేలిముసుగా ధరించిన వారు అని ఆమె స్తుతి వచ్చిస్తున్నది. ఒక సందర్భంలో ఎంతో ఆడంబరమైన దుస్తులు, ఆభరణాలు ధరించి తలనిండా పువ్వులు పెట్టుకున్న ఒక స్త్రీ మాతృదేవిని చూడవచ్చింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి ఇలా అన్నారు: భగవంతుని పాదపద్మాలకు అర్పించినప్పుడే ఒక పువ్వుకు మహత్తు అనుగురుతుంది. లేకపోతే చెట్టునే వాడిపోవడం దాని ఘనత. ఎవరైనా పువ్వును పుచ్చుకొని వాసన చూస్తూ ఆహా ఏం వాసన అని అన్నప్పుడు నేను తల్లడిల్లిపోతాను. బహుశా మరుక్షణమే ఆ వ్యక్తి ఆ పువ్వు కింద పడేసి తొక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోవచ్చు. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. స్త్రీకి నిజమైన భూషణం ఏమిటో తెలుసా? లజ్జ. మాధుర్యం. ఎట్లా అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మాధుర్యంలాగా ఉండాలి. మాధుర్యం ఉంటేనే చక్కగా జీవితం అంతా కూడా మంచి మాటలు మాట్లాడగలుగుతారు. ఆ మాధుర్యం ఉంటే ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటుంది మనం మాట్లాడే మాట. మొట్టమొదటిగా అమ్మ కూడా సిగ్గుతోటి మేలు మూసుకుని వేసుకునేవారు. కానీ ఒక సందర్భంలో ఆమె ఆడంబరమైన దుస్తులు, ఆభరణాలు ధరించిన తల నిండా పూలు పెట్టుకుని ఒక స్త్రీ మాతృదేవి చూడవచ్చింది అని అన్నట్టుగా ఉండేది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి ఇలా అన్నారు: భగవంతుడు
పాదపద్మాలకు అర్పించినప్పుడే ఒక పువ్వుకు మహత్వం కనబడుతుంది. ఆ పువ్వులంట భగవంతుడి పాదపద్మాలకు కనిపినప్పుడే మనకి ఒక్క నిమిషం అండి, మహత్వం వచ్చేస్తుంది ఆ పువ్వుకి. సరే అమ్మా. అది దేవుడికి ఒక పువ్వు పెడతాను చూసారా, ఆ పువ్వు ఆయన కాళ్ళ మీద పెట్టిన తర్వాత ఆ పువ్వు గడగద్దుకుని తీసుకుంటే దానిలో ఎంతో దైవత్వం ఉంటుంది అని చెప్పారన్నమాట అమ్మ. లేకపోతే చెట్టునే వాడిపోవడం దానికి గంట. అంటే ఏంటంటే పువ్వులు చెట్టు మీద ఉండాల్సిన పువ్వుని కోసి ఆ చెట్టుకి నమస్కారం చేసుకుని ఆ చెట్టు పువ్వు కోసి భగవంతుడికి అర్పించాలి, లేకపోతే ఆ చెట్టు ఉంచేసాడు. అందుకని ఆ చెట్టు పూలు కోసుకొని తలలో పెట్టుకోకూడదు. ఎక్కడన్నా పువ్వు కనపడితే మనం భగవంతుడు అర్పించాలని అది మనకు ఉండాలన్నమాట. అప్పుడు ఆ పువ్వు ఎప్పుడైతే భగవంతుడు వచ్చి మళ్ళీ తీసుకున్నామో దాని మహత్వం, దాని సువాసన చాలా గొప్పగా ఉంటుందని చెప్పారంటమ్మ. నేనైతే అది తలడెళ్ళిపోతాను. బహుశా మరుక్షణమే ఆ వ్యక్తి ఆ పువ్వు కింద పడేసి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోవచ్చు కూడా. ఒక విషయం చెప్తాను, స్త్రీకి నిజమైన పోషణం ఏదో తెలుసా? లజ్జ, ఆ సిగ్గు అనేది కూడా కొంచెం ఉండాలి స్త్రీకి. కొంతమంది పువ్వును తొక్కేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏమనగల మనం మూర్ఖులు, పరమ అజ్ఞానులు అన్నారు. అసలు పువ్వును కొయ్యటమే అసలు మంచిది కాదు, అది అజ్ఞానం. ఆ కోసేటప్పుడు కూడా ఇది భగవంతునికి అర్పిస్తున్నాను అని చెప్పి ఆ చెట్టుకు కూడా నమస్కారం చేసి మనం పువ్వు కొయ్యాలి. అలాంటి పువ్వులనే మనం దేవుడికి అర్పించాలి అని చెప్పి అమ్మ చెప్పారు. స్త్రీకి అనువైన తపస్సులో సర్దుకుపోవడం అనే పరిమాణపు ప్రధాన గుణం ఇతరులలోని దోషాలను చూడకపోవడం. ఇదే మాతృదేవి చివరి ఉపదేశమై ఉండడం చూసాం. కాబట్టి ఇట్టి ఉత్కృష్ట గుణం వల్లనే మాతృదేవి దొంగలు, దుష్టులు, దుశ్శీలురు వంటి అందరినీ అక్కన చేర్చుకోగలిగారు. ఒకరోజు గోలాపమ్మ ఎందుకో ఒక పని మనిషిని చివాట్లు పెట్టింది. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు ఆమె, అవును, మీతో చెప్పి ఏం ప్రయోజనము? మీరు ఎవరి దోషాలను చూడరు కదా అని చెప్పింది. అందుకు మాతృదేవి, పోనీలే, ఇతర దోషాలను చూసి విమర్శించడానికి ఎందరో ఉన్నారు. నేను ఒక్కదాన్ని అలా చేయకపోతే లోకం ఏమీ నాశనం కాదు అని అన్నారు. ఇతరుల దోషాలను చూడరాదనడానికి మాతృదేవిపై వివరణ అద్భుతం. ఇదిగో చూడు, ఇతరుల దోషాలను, లోటుపాట్లను ఏకరువు పెడుతూ ఉంటే వారికేమైనా కీడు వాటిల్లుతుందా? అలా జరగదు. అందుకు బదులుగా నిన్ను నువ్వు చెప్పుకుంటావు. ఎందుకో తెలుసా? సమస్తము మనస్సే. పవిత్రత, పాపం లాంటివి ఆలోచనలు అన్నీ మనసులో నుండి జనిస్తాయి. ఇతరుల తప్పులను, దోషాలను చూడడానికి మునుపు నీ మనస్సులో ఆ తప్పు జ్ఞాపకాలను పదిలపరుచుకోవాల్సి ఉంటుంది. అది నీకు హానిని కలిగజేస్తుంది అన్నారు. ఇప్పుడు అమ్మ ఎప్పుడు చెప్తారనమాట, ఈ తపస్సు చేసేది ఎందుకు, మనం ఈ ధ్యానం చేసేది ఎందుకు? మనలో మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? ఇతరుల దోషాలను చూడకుండా ఉండటం అనేది మార్పు రావాలండి మనకి. నిజంగా మనందరూ చెప్పుకునే విషయం కూడా ఇదే. మనకి మార్పు వచ్చి ఇప్పుడు నా నుంచి ధ్యానం చేస్తున్నాం అంటే ఆ ధ్యానంలో నీకేం వచ్చింది? ఇతరుల యొక్క దోషాలని వేరెత్తి చూపించకూడదు అనే మాట మనకందరికీ తెలియాలి. అదే ఉత్కృష్ట గుణం అని చెప్పారు మాతృదేవి. దొంగలు, దుష్టులు, దుశ్శీలుడు వంటి అందరినీ కూడా హక్కును చేర్చుకున్నారటమ్మ. ఎందుకంటే ఎవరికి దొంగలు, దుష్టులు, దుశ్శీలుడు ఉండరు అసలు. ఈ మాట తెలుసుకుంటే, ఈ ధ్యానం తెలుసుకుంటే, ఈ ధ్యానం అజ్ఞానంలో ఉన్నంత వరకు అవన్నీ చేస్తుంది. ఒక్కసారి అమ్మ లాంటి వాళ్ళు తీసుకుని హక్కును చేసుకుని, ఆయన అలా కాదు ఇలా చేయండి అన్నారు అనుకో, వాళ్ళు మారిపోవచ్చు కదా. వాళ్ళు ఎప్పటికీ దొంగలుగానే ఉండిపోతారా? లేదు. అందుకని ఒక రోజు గోలామాజ ఎందుకు పని మనిషి చివాట్లు పెట్టిందట. అందుకు కారణం ఏమని అడిగినప్పుడు ఆమె, మీతో ఏం చెప్పే ప్రయోజనం, మీరు ఎవరి దోషాలు చూడరు కదా అందట. పైగా ఎందుకమ్మా అలా పని మనిషి అంటున్నా, ఏమైంది, కారణం ఏంటంటే, మీరు ఎవరికి దోషాలు కనపడవలే, మీకెందుకులే అందట ఆవిడ. అందుకు మాత్రమే పోనీలే, ఇతరుల దోషాలు చూసి విమర్శించడానికి ఎందరో ఉన్నారులే, నేను ఒక్కదాన్ని అలా చేయకపోతే లోకం ఏమీ నాశనం కాదు అని అన్నారట. ఇతరుల దోషాలను చూడడానికి మాతృదేవిపై వివరణ అద్భుతంగా ఉంటుంది.
ఎందుకంటే ఆమె ఎవ్వరిని దోషం చూడరు. ఇతరుల దోషాలను లోటుపాట్లు ఏకరు పెడుతూ ఉంటే ఇంకేమైనా కీడు వాటి వస్తుంది, కానీ ఇలా జరగదు. అందుకని బదులుగాని ఎప్పుడు కూడా ఏమనంటే ఎందుకో తెలుసు, సమస్తం మనసే. ఈ మనసు వల్లే కదా నువ్వు దొంగతనం చేసినా, నువ్వు దుశ్శీలుడు అయినా, ఏదైనా మనసు వల్లే. కానీ మనసును పవిత్రం చేసుకోవాలని చెప్పు. ఈ మనసే పవిత్రత, పాపం లాంటి ఆలోచనలు తెచ్చుకునేది మనసులో నుంచే వస్తాయి ఇవన్నీ. ఇతర తప్పులను, దోషాలను చూడడానికి మురుపు నీ మనసులో నీ తప్పు, నువ్వు ఎవరన్నా ఎదుగుండా నీ తప్పు చేసిన మనిషి కనపడ్డాడు అనుకో, నువ్వు తప్పు చేసావు అనుకుంటే వాడు మళ్ళీ తప్పు చేస్తాడు. అలా అనుకోకుండా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని మనం చెప్తాం అనుకోండి, ఆవిడ మారిపోతారు ఆటోమేటిక్గా. ఆ తప్పులను గ్రహించి నువ్వు తప్పు చేసిన 10 సార్లు అనకూడదు. అలా చేస్తే బాగుంటుంది, మంచిది అని చెప్పి ఆ తప్పులు వెతకటమే నువ్వు వెతుకుతున్నావు అనమాట. ఆ తప్పులు, ఆడిలో ఉన్న తప్పులను వెతుకున్నావు. అందుకే మనం ఎప్పుడు ఎదురువాడి తప్పులు వెతకూడదు, మనిషిని గురించి చెప్పాలి అని చెప్పేది అమ్మ ఎప్పుడు కూడా. ఇవే కాకుండా సరళతను, నమ్రత లాంటి సుగుణాలను కూడా మాతృదేవి ఎంతగానో ఆరాధించారు. ఇలాంటి ఉదాత్త గుణాలను సంతరించుకోవడం 2 రకాలుగా పనిచేస్తుంది. మొదట సుగుణాలు మనలో ఉన్నప్పుడు సర్దుకుపోవటం దానంతటదే జరిగిపోతుంది. మన చుట్టూ ఉన్న వారి పట్ల బాంధవ్యం ఆరోగ్యవంతమైనదిగా రూపొందుతుంది. రెండవది, ఇటువంటి గుణాలు స్త్రీలో విశ్వాసాన్ని పాదుగొలుపుతాయి. స్త్రీలలో సహనము, మేధస్సు, ధృతి మొదలైన గుణాలు తానే ఉన్నట్లు గీతలో శ్రీకృష్ణుడు వచిస్తున్నాడు. ఈ సద్గుణాలను ఒక స్త్రీ సంతరించుకున్నప్పుడు ఆమెలో భగవంతుడు విరాజిల్లుతాడు. అంటే ఆమెలో దివ్యత్వం పరిపూర్ణతగా అభివ్యక్తమవుతుంది. పురుషులు స్త్రీల పట్ల మర్యాద వహించాలి. వారందరినీ జగజ్జనని చూడాలన్నప్పుడు స్త్రీలు తమను అలాంటి స్థితికి ఉద్ధరించుకోవాలి. తమలోని ఈ పరిమాణం స్త్రీలకు దీనిని ప్రసాదిస్తుంది. అమ్మ ఎప్పుడు ఏం చెప్పారంటే, చక్కగా ఎప్పుడు సరళంగా ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్రత ఉండాలి. అలాంటి ఆయన సుగుణాలు పెట్టుకునేవారు. అలాంటి సుగుణాలనే వాళ్ళు ఆరాధించేవారు. ఇలాంటి ఉత్తమ గుణాలను సంతరించుకోవడానికి 2 రకాలుగా పనిచేస్తున్నట్టు మెదడు. ఎక్కడ సుగుణాలు మనలో ఉన్నప్పుడు సర్దుపోవడం అనేది వస్తుంది. కానీ మన చుట్టూ ఉన్న వారి పట్ల బాంధవ్యం ఉన్నప్పుడు ఆరోగ్యవంతంగా ఎదుర్కొంటుంది. రెండవది, ఇటువంటి గుణాలు స్త్రీలో విశ్వాసాన్ని పొందగలుగుతున్నాయి. స్త్రీలో సహనము, మేధస్సు, ధృతి మొదలైన గుణాలు రాగానే శ్రీకృష్ణుడు భగవంతుడు చెప్తాడు, కృష్ణుడు కూడా గీతలో కూడా చెప్పాడు, ఈ సద్గుణాలను ఒక స్త్రీ సంతరించుకున్నప్పుడు ఆమెలో భగవంతుడు ఉంటాడంట. అంటే మనలో కూడా గుర్తుపెట్టుకోవాలి, మనలో సద్గుణాలు ఉంటే, అంటే సేవాభావం ఉంటే, ప్రేమభావం ఉంటే, శ్రమించే గుణం ఉంటే భగవంతుడు మనలో ఉంటాడు అని చెప్పి భగవంతుడు కృష్ణయ్య చెప్పాడు. అందులో దివ్యత్వం పరిపూర్ణంగా అవ్యక్తం అవుతుంది. పురుషులు స్త్రీల పట్ల మర్యాద వహించాలి. అది ఇది ముందు నుంచి పురుషాధిక్యమైనటువంటి కుటుంబాలు మన ఎన్ని. అంటే పురుషుడు ఏ చెప్తే స్త్రీ అది వినాలి. కానీ ఆ పురుషుడు కూడా స్త్రీల పట్ల మర్యాద ఉండాలి. వారందరిలో జగజ్జన్ని చూడాలని, అప్పుడు స్త్రీలు తమ అలాంటి స్థితికి ఉద్ధరించుకోవాలి. తపస్సులో ఈ పరిమాణాలు స్త్రీలకు దీన్ని ప్రసాదిస్తుంది. తపస్సు అంటే మన ధ్యానం కూర్చుంటే మనలో ఉన్నటువంటి పవిత్రత, మనలో ఉన్నటువంటి ఆ జగజ్జన్ని బయటకు వస్తుంది. మనం జగన్మాతలాగా మారిపోతాం ఈ ధ్యానం చేయటం వల్ల. గుర్తుపెట్టుకొని మిత్రులారా. నడి సముద్ర కెరటాలలో చిక్కుకొని అల్లాడిపోతున్న ఒక వ్యక్తికి ఒక చిన్న దీవి కనిపిస్తుంది. ఆ దీవినే చేరుకుంటే అతడికి ఇక ఆ బాధ తప్పుతుంది. అతడి చుట్టూ ఉవ్వెత్తున అలలు లేచి పడవచ్చు, కానీ అవి అతన్ని ఏ విధంగానూ బాధించవు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఇలాంటి ఒక దీవి అవసరం ఉంది. సమస్యలు, కలతలు, బాధలు, దుఃఖాలు మొదలైన వాటితో నానా అవస్థలు పడుతున్నప్పుడు అతడు సేద తీర్చుకోవడానికి ఒక చోటు అవసరం. ఆ చోటే భగవంతుడు. ఇతరుల కంటే, ఇతర సాధనాల కంటే భగవంతుడే సేద తీర్చుకునే ఉత్కృష్టమైన చోటుగా ఉన్నాడు. కన్నీటితో ఆయన సన్నిధానంలో మన సమస్యలను ప్రార్థనా రూపంలో వెలయబుచ్చినప్పుడు మనస్సులో ప్రశాంతత నింపుతాడు. దాంతో సమస్యలని పరిష్కారం అవుతాయని కాదు, ఆ సమస్యలతో మనం కృంగిపోకుండా వాటిని అధిగమించగలిగేటట్లు ఆయన మనలో శక్తి జనింపజేస్తాడు.
కనుక ప్రతి వ్యక్తి తన జీవితంలో భగవంతునికి చోటు కల్పించి, ఆయనను మన దైనందిన జీవితంలో అభిన్న భాగంగా చేసుకోవటం అనివార్యం. అప్పుడు మాత్రమే మనం ఆయనతో సంసర్గం కల్పించుకోగలం. ఎవరో నిన్ను రక్షిస్తున్నారని ఎన్నడూ మరువవద్దు అనేవారు మాతృదేవి. ఇలా ఉన్నత సత్యమైన భగవంతునితో మనం చేరువ కావడానికి దోహదం చేస్తుంది ప్రార్థన. ఇటువంటి ప్రార్థనాయుతమైన జీవితం మనందరికీ, ముఖ్యంగా స్త్రీలకు ఆవశ్యకమని మాతృదేవి వక్కాణించారు. మాతృదేవి జీవితమే ప్రార్థనకు ప్రతిరూపంగా భాషించడం మనం చూసాం. ఎట్లా అంటే అమ్మ చెప్తున్నారు ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారు. నడి సముద్ర కట్టాల్లో చిక్కుని అలసిపోతున్నటువంటి ఒక వ్యక్తి నడి సముద్రం వెళ్ళిపోయాడు, ఇంక చనిపోతాను అనుకుంటాడు. అలాంటి వ్యక్తికి సడన్ గా ఒక దీవి కనిపించింది అనుకోండి. ఆ దీవి అంటే ఒక ఐలాండ్ తెలిసింది అనుకోండి. దాన్ని చేరుకునేసరికి అతనికి ఒక అబాధ తప్పుతుంది. అమ్మయ్య, నన్ను భగవంతుడు రక్షించాడు అని. అతని చుట్టూ వ్యక్తిని అలలేవచ్చు, కానీ అవి అతన్ని ఏ విధంగానూ బాధించు. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక దీవి అవసరం ఉంది. మనం ఎన్నో కష్టం వచ్చిందని గొప్పని ఎవరో స్నేహితుడు ఆదుకుంటాడు. ఏదో మన మనసు అప్పటికైనా కొంచెం తృప్తి చెంది. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక దీవి అవసరం ఉంటుంది. అందుకని సమస్యలు, కలతలు, బాధలు, దుఃఖాలు మొదలైన వాడితో నానావస్థలు పడుతున్నప్పుడు అతను సేద తీర్చుకోవడానికి ఒక చోటు అవసరం. ఆ చోటే భగవంతుడు. అప్పుడు దాకా భగవంతుని తలుచుకోరు కొంతమంది. అన్ని బాధలు పడి 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 అప్పుడు అమ్మ భగవంతుడు ఇంక నువ్వే నా దిక్కు అని వస్తారు. అప్పుడు వస్తాడు భగవంతుడి దగ్గరికి. ఇతరుల కంటే ఇతర సాధన ఆసక్తి కంటే భగవంతుడే సేద తీర్చుకున్న అదృష్టమైన చోటుగా ఉంటాడు. కన్నీటితో ఆయన సన్నిధానంలో ఆయన సమస్యలను ప్రార్థనారూపంలో వెలుగుచుతారు. నువ్వే దిక్కు నాకు, నువ్వు తప్ప నాకు ఎవరు వేరు లేదు అని చెప్పేసి వచ్చి శాంతంగా చెప్పుకుంటాడు. దాంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు, కానీ ఆ సమస్యల్లో మనం కుంగిపోకుండా, వాటిని అధిగమించుకోకుండా ఆయన మనసులో శక్తిని జనింపజేస్తాడు. అప్పటికైనా కనీసం నువ్వు పశ్చాత్తాపడితే, మనిషి పశ్చాత్తాపడాలి, తప్పులు అందరూ చేస్తారు, కానీ నేను తప్పు చేశాను పశ్చాత్తాపడి వేడుకున్నప్పుడైతే కనీసం ఇంకా పూర్తిగా పోతాయని కాదు, కానీ కొంత ఉపశమనం తప్పకుండా కలుగుతుంది అనే ఒక నమ్మకాన్ని భగవంతుడు కల్పిస్తాడు. మన దైనందిన జీవితంలో రావటం అభిన్న భాగంగా చేసుకోవడం అనివార్యం. మనమేమీ ప్రతిరోజు ఏర్పించుకోము, కానీ ఆయన ఒక దైనందిన జీవితం ఒక భాగంగా చేసుకుని అప్పుడు ఒక ఫోటో పెట్టుకునో, ఓ దండం పెట్టుకునో, పూజ పెట్టు, పూలు పెట్టో ఏదో చేస్తాం. అప్పుడు మాత్రమే మనం ఆయనతో సంస్కారం కల్పించుకుంటాం. ఎవరో నేను రక్షిస్తున్నారని ఎన్నడో మరవద్దు, కానీ ఆ భగవంతుడి వల్లే నువ్వు రక్షించబడ్డావు అనే సంగతి మర్చిపోతున్నావు అనేవారు మాతృదేవిని. ఇలా ఉన్నత సత్యమైన భగవంతునితో మనం చేరువు కావడానికి దోహం చేస్తుండే ప్రార్థన. అందుకని ప్రార్థన చేయండి అందరూ. ఈ ప్రార్థన చేయటం వల్ల మనం అందరం కూడా ఆ ఉన్నతమైన సత్యం భగవంతునితో చేరుకోవడానికి దోహదం అవుతుంది ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి అమ్మ చెబుతుంది. ఇటువంటి ప్రార్థనాయుతమైన జీవితం మనందరికీ, ముఖ్యంగా స్త్రీలకు అవసరమని మాతృదేవి ఒక్కాడించి మరీ చెప్తారు. మాతృదేవి జీవితమే ఒక పాఠం మనందరికీ కూడా తెలుసుకుంటే. అది మాతృదేవి ఒక ఉదాహరణ. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ చెప్పేవారు, ఎందుకంటే స్త్రీలు వెనకబడి ఉన్నారు ఆ రోజుల్లో ఇంకా బాగా. అందుకని వాళ్ళు ముందుకు తీసుకురావడానికి ఆమె ఎన్నో రకాలుగా స్త్రీలను ముద్రించడానికి ఎన్నో చెప్పేవారు అన్నమాట. ఈ 3 పరిమాణాలతో కూడుకున్న తపోమయ జీవితమే మాతృదేవి చూపిన మృదువైన, దృఢమైన మార్గం. నేటి స్త్రీలందరూ ఈ మార్గాన్ని అనుసరించి జీవించగలగాలి. మాతృదేవి గడిపి చూపించిన జీవితాన్ని ఆదర్శంగా గ్రహించి జీవించగలిగితే స్త్రీలు నిజమైన మాతృమూర్తులుగా రూపొందుతారు. మాతృత్వం వికసిస్తే ఇల్లు బాగుపడుతుంది. ఇల్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది. మనం చేయగలమా? మాతృదేవి ఒక అవతారమూర్తి. ఆమె జీవించినట్లు మనం ఎలా జీవించగలం అని ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనార్హం. మొదట్లో మన మాతృదేవిని తరచు ఒక అవతారమూర్తిగా అభివర్ణించింది ఇప్పటికే మనం ఆరాధిస్తున్న దేవీ స్వరూపాల జాబితాలో చేర్చడానికి కాదు. దివ్యము, అమానుషము అయిన కొన్ని సంఘటనలు మాతృదేవి జీవితంలో చోటు చేసుకున్నాయి. వాటన్నిటిని ఆమె జీవిత చరిత్రలో పొందుపరచటం మన కర్తవ్యం. కనుక వాటిని గురించి తెలిపాం. కానీ మునిపే మనం చెప్పినట్లు ఈ సంఘటనలన్నీ పరికించినా కూడా మాతృదేవి గడిపిన జీవితం ముకుళిత హస్తాలతో ప్రణమిల్లవలసిన మహోన్నత జీవితం అనడం నిర్వివాదాంశం. కనుక ఒక అవతారమూర్తిగా ఆరాధించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శ మహిళగా కూడా స్వీకరించాలి.
మాతృదేవికి కూడా ఇదే ఇష్టం. కాకుంటే నా జీవితం ఆదర్శప్రాయంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే నేను జీవించానంటూ ఉద్ఘాటించి ఉండేవారా? ఉమ్, ఈ 3 పరిమాణాల్లో కూడా కూడుకున్నటువంటి తపోవన జీవితం మాతృదేవి చూపించిన దృఢమైన మార్గం అంట. ఏంటంటే స్త్రీలందరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించి జీవించాలి. మాతృదేవి గడిపి చూపించింది ఆమె ఊరికి చెప్పడం కాకుండా ఆమె ఏం చేసేదో ఏం చెప్పేదో ఆమె చేసేది. అందుకని ఆమె జీవితం ఒక ఆదర్శంగా గ్రహించి జీవించగలిగితే స్త్రీలందరూ కూడా నిజమైన మాతృమూర్తులుగా ఉంటారని అమ్మ చెప్పేది. మాతృత్వం వికసిస్తే ఇల్లు బాగుండు. ఎందుకంటే అమ్మనే ఎలా అయితే మనమైతే అమ్మని అందరూ అమ్మ అమ్మ అని అంటున్నామో, అలాగే మనం కూడా మన అమ్మ అంటున్న మాటకి అర్థం తెలుసుకోవాలి. మనం బాగుంటే, మన మాతృత్వం బాగుంటే ఇల్లు బాగుంటుంది, దేశం బాగుంటుంది. అట్లా మనం చేయగలమా అని క్వశ్చన్. ఎందుకు చేయగలము అని అనుకోవాలి మనం. మాతృదేవి ఒక అవతారమూర్తి. ఆమె జీవించినట్టు మనం ఎలా జీవించగలము అనుకోవడానికి ఆమె వచ్చినప్పుడే మాతృదేవిగా రాలేదు. ఆమె వచ్చిన తర్వాతే మార్చుకుందాం ఆమె జీవితాన్ని అని మనమేమో ప్రశ్నిస్తాం. లేదులే ఆ మాతృదేవి వచ్చింది అందుకని ఆమె జరిగింది, మనకెలా సాధ్యం అంటారు. కానీ ఇది ముఖ్య విషయం, ఇది గమనించుకోవాలి. మనం మాతృదేవిని తరచూ ఒక అవతారమూర్తిగానే అభివర్ణించి ఎప్పటికీ మనం ఆరాధిస్తూ దేవి స్వరూపాల జాబితాలో చేర్చడానికి కాదు. ఆమె ఏదో దేవి స్వరూపం అదే బట్టం పెట్టి పూజిస్తామని కాదు. ఇప్పుడు పత్రి గారు కూడా ఎప్పుడు చెప్పారని, నన్ను కూడా ఎప్పుడు ఫోటో పెట్టి పూజ చేసి దండ ఇవ్వకుండా నాకు దేవుళ్ళు అట్లా చూడొద్దని. నేను కూడా మామూలు మనిషిని. అలాగే అమ్మను కూడా అలా చూడకూడదు మనం. ఆ దివ్యమైన మూర్తిని ఆయన మాతృదేవులు చేసుకున్న పనులన్నింటినీ ఆమె జీవిత చరిత్రలో పొందుపరచడం ఆమె కర్తవ్యం కనుక ఆమె చేశారు. ఆమె చేసిన పనులను చూసుకుని మనం కూడా చేద్దాం. కానీ ఈ సంఘటనలన్నీ పరిగణించినా కూడా మాతృదేవి గడిచిన జీవితం అంతా కూడా ఎలా గడిచింది ఆమె? ఎప్పుడు కూడా ముకుళిత హస్తాలతో దండం పెట్టి ప్రతి ఒక్కరికి దండం పెట్టలేవు, చక్కగా స్వీకరించేవారు. కనుక ఒక అవతారమూర్తిగా ఉండేవారు. ప్రతి ఒక్క కష్టం ఆమె కష్టంగా చూసుకునేవారు. ప్రతి ఒక్కరిని సేవించేవారు. ఒక ఆదర్శ మహిళగా ఉండేవారు. మాతృదేవి అది ఇష్టం, అట్లా ఉండడం. వాళ్ళకి ఎవరికి భోజనం లేదంటే ఊరుకునేది కాదు, వాళ్ళు పెట్టేది ఆవిడ. పక్కన ఎవరన్నా ఉండవాళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొచ్చినా మనం పెట్టేది. అలా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకునేది. ఒక ఆదర్శంగా ఆమె చూసి అమ్మ అనా అనిపించేది. అలాంటి మనిషి, పరిపూర్ణ స్త్రీ ఆమె. ఆమెను పురుషులు సైతం ఆరాధించేవారు. ఆమె అంత గొప్ప తల్లి కనుక అలాంటి తల్లిని మనం ప్రేమించాలి, ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి అని చెప్పారు. కాబట్టి మనం ఆమెను అనుసరించగలమా అనే ప్రశ్నకు అనుసరించగలం అనడానికి బదులుగా అనుసరించగలగాలి అనడమే సబబైన జవాబు. స్త్రీ పురుష మంచి చెడ్డ కులమత జాతి విపక్షతకు చూపకుండా లోకాన్ని అక్కం చేర్చుకున్నారు. మహిళా లోకానికైతే దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించారు అంటూ భావోద్వేగంతో మాతృదేవుని కీర్తించడంతో మాత్రం ఆగిపోకుండా ఆ మాతృత్వ భావన మనందరిలో వికసించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే మాతృదేవుని కీర్తించడంలో సార్థకత ఉంటుంది. ఆమె గడిపిన జీవితాన్ని చూసి మన శక్తి మేరకు ఆ విధంగా మన జీవితాన్ని గడపడానికి కృషి చేయాలి. ఎందుకంటే పరిపూర్ణ స్థితిని పొందిన ఋషులు తమ జీవితాలలో చాటి చూపిన సత్యాన్ని మనం సాధనగా అనుష్ఠించాలి. అప్పుడు ఆ సత్యాన్ని మనం కూడా చేరుకోవచ్చు అని మహాత్ములు వచించి వెళ్ళారు. ఆ ప్రయత్నంలో పాల్గొనడం ద్వారా ప్రతి స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు సైతం ఆమెను ఆరాధించారు. అది మనం ఎప్పుడు కూడా ఆమెను అనుసరించగలమా అంటే ఆమెలాగా మనం ప్రవర్తించగలమా అని క్వశ్చన్ ఎందుకు రావాల్సిన? ఆ ప్రశ్న అనుసరించగలం. అందుకే దానికి బదులుగా మనం అనుసరించగలగాలి అని అనుకోవాలి, కానీ అనుసరించగలమా అని క్వశ్చన్ రాకూడదు. ఇంకా స్త్రీలు పురుషులు అందరూ కూడా మంచి చెడ్డ కులమత జాతి విభజన విషయం లేకుండా ఉండకూడదు. మనలో మంచి చెడు ఉండేది అన్ని మంచి, అందరికి ఒకటే మతం అని అందరి లోకాన్ని ఆమెను హక్కు చేర్చుకున్నారు ఆమె అందరిని. ఈ వాళ్ళు బ్రాహ్మలే కావాలి శూద్రులక్కలు అనుకోలేదు ఆవిడ. ప్రతి ఒక్కడిని ఏ కులం ఏ మతం అడిగేది కాదు, ఏ భాషను అడిగేది కాదు, అందరినీ హక్కుని చేర్చుకున్నారు. ఇంకా ఎక్కువగా మహిళా లోకానికి ఇంకా దేదీప్యమైన జ్యోతిగా, మహిళలు అయితే ఇంకెవరన్నా బాధపడుతున్నారంటే ఊరుకునేది కాదు అంటూ భావోద్వేగంతో మాతృదేవి కీర్తించారు. మాత్రం ఆగిపోకుండా ఉండాలంటే మాతృత్వ భావన మనందరిలో వికసించాలి. అంటే ఆమెతోటి అక్కడ ఆగిపోకూడదు అని అంటే మనందరం కూడా అమ్మలాగా వికసించాలి. మన శాయశక్తిలో మనం ప్రయత్నిద్దాం. అప్పుడే మాతృదేవుని కీర్తించడం సార్థకత ఉంటుంది. అందుకని ఎంతసేపు మాతృదేవుని
కీర్తించుకుంటా కూర్చుంటే లాభం లేదు. మనం కూడా మాతృదేవులు అవ్వాలి అవ్వాలి అని అనుకుని ఆమె చెప్పిన మాటలు, ఆమె చేసిన పనులు చూసుకుంటూ మనం కూడా చేసుకుంటాం, సాధన చెయ్యాలి. ఆమె గడిపిన జీవితాన్ని చూసి మన శక్తి మేరకు మనం కూడా ఆ విధంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పరిపూర్ణ స్థితిని పొందిన ఋషులు తమ జీవితాల్లో చాటి చూపించారు, సాధనంగా చేశారు, వాళ్ళు అనుష్ఠించారు. అప్పుడు మన ఆ సత్యాన్ని మనం అందరం కూడా చేసుకోవచ్చు కదా అనే మహాత్ములు పట్టించి చెప్పారు, వెళ్ళారు. ఆ ప్రయత్నంలో మనం కూడా పాల్గొన్నాం. ఆ విధంగా చేసినట్టే ప్రతి స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు సైతం ఆమెను ఆరాధించగలుగుతారు అని చెప్తున్నారు. మాతృదేవి సందేశం. ఈ అధ్యాయం ప్రారంభంలో మాతృదేవి వారసత్వంగా మనకి ఏం వదిలి వెళ్లారు అనే ప్రశ్న లేవదీసి అనేక దృక్కోణాలలో అందుకు జవాబుకే ప్రయత్నించాం. కానీ మనం పొందుంది ఈ ప్రశ్నకు సమాధానమా? కాదు, కానే కాదు. అది మనకు తెలిసిన సమాధానం అంతే. వివిధ కాలఘట్టాలను, విభిన్న మనస్సులను పరికించినప్పుడు మాతృదేవి పావన జీవితం ఇంకా ఎన్నో సందేశాలు ఒసుగుతుంది. కనుక మాతృదేవి నిజమైన సందేశం ఏమిటనే ప్రశ్నకు మాతృదేవి అన్నది సరైన సమాధానం. ఆమె సందేశం. దీనిలోని భావం ఏమిటి? ఆమె మనకు ఒసంగే సందేశం ఏమిటని తెలుసుకోగోరితే ఆమెను ఆశ్రయించాలి. మన ఎలాంటి ప్రయత్నమైనా విజయవంతం కావాలంటే మన భావాలలో 3 స్థితులు కలిసి దానిలో పాల్గొనాలి. కనుక మాతృదేవిని ఆశ్రయించే మన ప్రయత్నంలో కూడా ఈ 3 స్థితులు కలిసి పనిచేయాలి. మొదటిది చింతనా స్థితి. మాతృదేవి దివ్య స్వరూపాన్ని, ఆమె పావన జీవితాన్ని పదే పదే చింతన చేయాలి. ప్రగాఢంగా చింతన చేయాలి. పవిత్రం చరిత్రం యస్వాం పవిత్రం జీవనం తదా పవిత్రతా స్వరూపిణ్యై తస్మై కూర్మో నమో నమః. మాతృదేవి లాస్ట్ ఇచ్చే సందేశం ఏంటంటే, అదే అధ్యాయంలో ప్రారంభం నుంచి ఇప్పుడు చెప్తానే ఉన్నారు. ఆమె తన వారసత్వాన్ని మనకు వదిలేసి వెళ్ళారు. ఆమె ఎలా ఉండాలో, మనం ఎలా మాట్లాడాలో, ఎలా సేవ చేయాలో అనేదాన్ని కూడా ఆమె చెప్పి మనకు వదిలేసి వెళ్ళారు అని అనేక దృక్కోణాల్లో అందుకే మనం జవాబుగా ప్రయత్నిస్తాం. కానీ మనం పొందినటువంటి ఆ ప్రశ్నకు దాని సమాధానమా? కాదు కాదు, అది మనకు తెలిసిన విషయం. ఆమె ఎలా ఉన్నారో అలా మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వివిధ కాల పట్టాలకు విభిన్న మనసుల్లో పరిగించినప్పుడు మాతృదేవి భావన జీవితం ఇంకా ఎన్నో సందేశాలను ఇచ్చింది. కనుక మాతృదేవి నిజమైనటువంటి సందేశం ఏంటనే ప్రశ్నకు మాతృదేవి అన్నదే సరైనటువంటి సమాధానం. మాతృదేవి చెప్పినా మాతృదేవే ఆమె 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 సందేశం. దీనిలోని భావం ఏమిటంటే, ఆమె మనకు వస్తే సందేశం భావంలో 3 స్థితులు కలిసి ఉన్నాయంట. దానిలో ఏంటంటే మాతృదేవికి ఆశ్రయించే మన ప్రయత్నంలో కూడా ఈ 3 స్థితులు ఉండాలి. ఏంటి? మొదటిది చింతనాశం, అంటే థింకింగ్. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాం? మంచినే ఆలోచించాలి, అందరికి సేవ చేయాలని ఆలోచించాలి, అందరికీ ప్రేమ పంచాలి. మాతృ దివ్య స్వరూపాన్ని ఎప్పుడు ఆమె స్వరూపాన్ని గుర్తుపెట్టుకొని, అమ్మ ఇలా ఉండేది, అమ్మ ఇలా చేసింది, ఇంత నిరాడంబరంగా ఉండేవారు. ఆమె పావన జీవితాన్ని పదే పదే చింతన చేసుకుంటున్నారు. ఆమె ఎలా ఉండేది, ఏ విధంగా చేసేది, ఏ విధంగా అందరిని హక్కువ చేసుకునేది, ఏ విధంగా మంత్రదీక్ష ఇచ్చేవారు, ఎక్కడికి వెళ్ళేవాడు, గంగలో ఎలా స్నానం చేసేవాడు, ఆమె ఆ పద్ధతిని ఎట్లా ఉండేది అని అంతా కూడా ఆమెను గురించి మనం చింతన చేసుకుంటూ మనం జీవితం గడపాలి. పవిత్రం చరిత్రం నిశ్చా పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణి అయిన తస్మై కూర్మో నమో నమః. అంత చూడ ఎంత పవిత్రమో. ఆమె చరిత్రం పవిత్రమైనట్టు మనం కూడా పవిత్ర జీవితం జీవించాలి. పవిత్రతా స్వరూపిణి అమ్మకి నమస్కారం అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా.